లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా లాంగ్ వీడియో మొత్తం అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో చిన్న ఫన్ అయితే చేయలేదు మా చెల్లితో. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. మా చెల్లితో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మా చెల్లి మీద తీసుకున్న రివెంజ్ అయితే అంత ఇంత కాదు. అయితే చూపించేశాను. ఇప్పుడు అలాగే ఉంటదా? ఆమెడు దూరంలో అడుక్కునే వాళ్ళు ఉంటేనే మనం ఆడుకునే రకం. అలాంటిది మనతోగానే ఆడుకునేస్తే మనం చుక్కలైతే చూపించేస్తాం. అలా చుక్కలైతే చూపించేశాను. దొరికిందే కదా ఛాన్స్ అని చెప్పి చిన్నగా అయితే ఆడుకోలేదు మా చెల్లితో. మనం రివెంజ్ తీసుకునే దాంట్లో కూడా మనం ఎంత అడుక్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఏ రోజు నేను అనుకోలేదు. కాకపోతే దొరికిన ఒక్క ఛాన్స్ నేనైతే చాలా బాగా యూటిలైజ్ అయితే చేసుకున్నాను. ఎవరైనా పెట్రోల్ లేని బండిని లేదా పంచర్ అయిన బండిని పుష్ చేసుకుని వెళ్తారు. నేను మాత్రం పెట్రోల్ ఉన్న బండిని మా చెల్లి అయితే 1 కాదు 2 కాదు 3 కిలోమీటర్ అయితే నడిపించుకుని అయితే వెళ్ళాను. పెట్రోల్ లేదని చెప్పి లాస్ట్ కి పెట్రోల్ ఉందని చెప్పగానే నన్నైతే చిన్నగా అయితే ఆడుకోలేదు. మళ్ళీ అయితే ఈ రూపంలో అయితే తీర్చేసుకున్న వరకు అయితే చూడండి. ప్రతి సెకండ్ అయితే కామెడీ అయితే ఉంది. చెల్లెళ్ళ మీద ఎలాంటి రివెంజ్ వీడియో తీయాలో కింద అయితే కామెంట్ చేయండి. మీకు వీడియో కానీ నచ్చిపోతే ఫ్లాష్ బ్యాక్ కూడా మీకు ఒక చిన్న విషయం చెప్పాలరా. ఈరోజు నిన్ను ఎందుకు పిలుచుకొని వచ్చానంటే మా చెల్లి మీద రివెంజ్ ఇచ్చేసుకోవడానికి. ఎందుకు నాకు చెప్తున్నావా? అమ్మాయి అయితే ఏం నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. కెమెరా పట్టుకో, 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ సార్. రెడీ. ఎగ్జామ్ నుంచి వచ్చేసిన తర్వాత బైక్ స్టార్ట్ చేస్తాను. కొంచెం దూరం వెళ్ళిపోగానే బండా పెడతా. నువ్వు కూడా బండి దిగేసి అన్న నాకైతే బాగాలేదని చెప్పి నేనేం చేస్తానంటే అమ్మాయి చేత ఈ రోజు బైక్ నెట్టిస్తా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ లెవెల్ అయితే రివెంజ్ తీర్చుకోపోతున్నా మా చెల్లి మీద. అమ్మో ఓ నాయనో ఓ దేవుడో, నువ్వు మామూలు నటుడివి కాదు. నాకు ఫుల్ హెల్ప్ చేసింది మా బుట్టగాడే. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంతేనా గురువు గారు? అవును. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. ఏమన్నా పనుకో అన్నావా? అనుకోలేదురా, మా చెల్లి మీద ఎలా రివెంజ్ తీసుకోవాలో ఆలోచిస్తూ ఉన్నా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సక్సెస్ అవ్వాలా రివెంజ్ అయితే. ఇప్పుడు అలాగే ఉంటదా? ఓకే అన్న. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వేంది నా వీడియో తీస్తున్నావా? ఏం లేదురా, చుట్టుపక్కల నేచర్ బాగుందని చెప్పి వీడియో తీస్తా ఉన్నప్పుడా ఫోన్ పెట్టుకో ఫాస్ట్ గా. పెట్రోల్ అయిపోతుంది నా బండిలో. నాకెన్ని పట్టుకో. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నీకేం పర్వాలేదురా. వాడికి బావా, ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. మీ ఫ్రెండ్స్ లో ఉన్న తీటగాడికి వీడియోని షేర్ చేయండి. వీడియోని ఎండ్ వరకు అయితే 20 సెకండ్ అయితే చాలా ఫన్ గా అయితే ఉన్నది. మీరు కూడా వీడియోని తనకైతే షేర్ చేయండి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకా ఇలాంటి బుడ్డగాడు కూడా మీ లైఫ్ లో కానీ ఉంటే వాడికి కూడా ఇలాంటి వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇద్దరం కలిసి కష్టపడ్డాం కాబట్టి 10 నీకు 10 నాకు. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ ఏ వీడియో కావాలో కింద అయితే కామెంట్ చేయండి.